హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సో అక్షయ తృతీయ సందర్భంగా నేనైతే ఇంట్లో నార్మల్గా రెగ్యులర్గా డైలీ పూజ చేసుకుంటాం కదా, సో అలానే పూజ చేసేసి స్పెషల్గా ఈరోజు ఏంటంటే అమ్మవారికి పొంగల్ అనేది నైవేద్యంగా పెట్టామన్నమాట. సో నా పొంగలి, మామిడికాయలు అండ్ కొబ్బరికాయ, సో వీటినైతే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాము. సో అలా అయితే ఈరోజు పూజ కంప్లీట్ చేసామన్నమాట. సో పూజ అయిపోగానే నేను ఇంకా రెడీ అయిపోయి షాప్కి అయితే వచ్చేసాను. షాప్కి వచ్చేసి ఇంకా యాజ్ యూజువల్గా ఈ మధ్య కన్యకా పరమేశ్వర అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాను కదా, సో అలాగే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను. యాక్చువల్గా అసలు అక్షయ తృతీయ అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటంటే, అప్పుడు నాకు అసలు ఏం తెలియదు కదా. సో అప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉండే అక్షయ తృతీయ అంటే ఏంటి, బంగారం కొనాలి, గోల్డ్, ఎప్పుడు అవే కదా, గోల్డ్ కొనండి ఇదే వస్తూ ఉండేది. బట్ అక్షయ తృతీయ అంటే ఇప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే అది కాదు, ఏదైనా మనం అక్షయం అంటే నాశనం కానిది అని, అంటే మనం ఏది చేసినా కూడా, ఏ పని చేసినా కూడా చాలా మంచిగా ఉంటుందంట. అందుకని మనం ఏం చేయాలంటే దానం చేసుకోవాలి మంచిగా. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ సీజనల్గా పీపుల్కి ఏం అవసరం ఉంటుంది, వాటర్ అవసరం ఉంటుంది, చెప్పులు అవసరం అవుతాయి, నెక్స్ట్ గొడుగులు అవసరం అవుతాయి. అంటే చాలామంది రోడ్ సైడ్ అమ్ముకునే వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ గొడుగు అనేది మస్ట్ కదా. సో అలాంటి వాటిని దానం చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది మనకి. సో అక్షయ తృతీయ రోజు అలా చేయాలి. కానీ ఇది ఓన్లీ గోల్డ్ షాప్ వాళ్ళు ప్రమోషన్స్ అనమాట ఇవన్నీ, గోల్డ్ కొనండి అనేసి. సో అదనమాట. సో ఈరోజు నేను యాజ్ యూజువల్గా గుడికైతే వచ్చేసాను, కన్యకా పరమేశ్వర అమ్మవారి టెంపుల్కి. ఇది ఏదో పూజ చేసినట్టున్నారు, ముందు రోజు ఇలా డెకరేట్ అయితే చేసి పెట్టారు. చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి వెండి తలుపు అమ్మవారికి, చాలా బాగుంటుంది ఎంట్రన్స్. అలానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి అమ్మవారికి రైట్ సైడ్లో వినాయకుడు ఉంటారనమాట. సో గరికమాల అయితే వేశారు. ఇది అమ్మవారి రథము. అమ్మవారి రథంని స్పెషల్ డేస్లో తీస్తారనుకుంటా. నేను ఎప్పుడు రథంలో ఊరేగింపు అయితే నేను చూడలేదు. ఇలా ఇది గ్లాస్ రూమ్ అనమాట, గ్లాసెస్తో ఉంటుంది రూమ్ అంతా. సో దాంట్లో అయితే పెట్టున్నారు. వెండి అనేది నల్లగా అయిపోతుంది కదా, సో అలా అవ్వకుండా. ఇవి వచ్చేసి మనకి చిన్న చిన్న విగ్రహాలు అనమాట, స్వామివారు, అయ్యప్ప స్వామి, నెక్స్ట్ రాధాకృష్ణులు, పంచముఖ ఆంజనేయ స్వామి, చిన్న రామాలయం అనేసి అలా చిన్నవి చాలా బాగుంటుంది. ఇది గుడికి అంటే గర్భగుడికి బ్యాక్ సైడ్లో ఉంటుంది అనమాట. ఈ చాలా చాలా కలగా ఉంటుంది. చిన్న టెంపుల్స్లో ఉంటుంది. ప్రతి దాని దగ్గర పూజారి అయితే ఉంటారు, బాగుంటుంది. ఇది వచ్చేసి రామాలయము, చాలా బాగుంటుంది. లాస్ట్గా వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి అనమాట. అందరూ ప్రతి దాని దగ్గర మనకి తీర్థం ఇస్తారు. సో ఈ సైడ్ నుంచి చూస్తే ఇలా వరుసగా ఇలా అనేది ఉంటుంది, చిన్న గుళ్ళులాగా బాగుంటుంది. ఇంకా సైడ్కి వచ్చేస్తే మనకి ఇట్లా బ్రహ్మిణీ దేవి ఇలా అంటే గుడి లోపలే పెడతారు కదా, సో ఆ గుడి గోడకే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి ప్రతిసారి రోజు ఊరేగింపు చేస్తారు కదా అమ్మవారిని, అంటే ఇదనమాట, అంటే పల్లకి సేవ. నెక్స్ట్ ఏ పూజ చేసినా కూడా గుడి చుట్టూ తిప్పుతారు కదా, ఈ అమ్మవారిని అయితే తిప్పుతారు. ఇది వచ్చేసి నవగ్రహాలు. సో మనకి ఏ టెంపుల్లో అయినా నవగ్రహాలు అనేది కామన్ కదా. సో ఇది వచ్చేసి గుడి ఆవరణ. ఇక పైన యాక్చువల్లీ పైకి వెళ్ళొచ్చు, స్టెప్స్ ఉంటాయి. పైకి వెళ్తే ఇంకా పైనుంచి చూస్తే చాలా బాగుంటుంది. ఈ పైన ఈ గ్లాస్ ఐటమ్ అంతా కూడా మనకి అందుతుందనమాట. కానీ అది ఏదో చిన్న వర్క్స్ ఉన్నాయంట, సో స్టెప్స్ని అయితే క్లోజ్ చేసేసారు, వెళ్ళడానికి కుదరలేదు. కానీ పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. నేనైతే అది ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది క్లోజ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.